Unsure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. ఇన్వెస్ట్మెంట్ గురించిన మనకి వచ్చే డౌట్స్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో అందరికీ కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లాంగ్ టర్మ్ ఇవేవో వినిపిస్తూ ఉన్నాయి. అసలు అవి ఏంటి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి స్మాల్ అండ్ లార్జ్ అంటే ఇప్పుడు తక్కువ శాలరీ నుంచి ఎక్కువ శాలరీ అన్నట్టు నాకు అర్థమైంది, నేను అడుగుతున్నాను. సో అసలు ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు? స్మాల్ క్యాపిటల్ అయితే మనకి ఎంత శాలరీ వస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగుంటుంది? సో యాక్చువల్గా ఇది కంపెనీస్ అండి, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనేది ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నిటినీ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మనం డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నట్టయితే మొదటి వచ్చే 100 కంపెనీలు ఉంటాయి కదా, ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. అలాగే 100 నుంచి 250 మధ్యలో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. 250 తర్వాత ఉన్న వాటిని స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు 250 కంపెనీస్ మెర్జ్ అయ్యి ఒక క్యాపిటల్ లాగా అలా ఉంటుందా? లేదండి అలా కాదు. ఇప్పుడు నేను చెప్పిన టాప్ 100 కంపెనీస్ అంటే ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నాను. అంటే ఇప్పుడు ఒక కంపెనీ 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, లేదా 1000 కోట్ల నెట్వర్త్ ఉన్న కంపెనీ ఉంది. అలాగే 1000 కోట్లు ఒకటి, 900 crores ఒకటి, 800 crores ఒకటి, ఇలా టాప్ లో ఉన్న 100 కంపెనీస్ ఉన్నాయి కదా పెద్దవి. సో వాటన్నిటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం మనం. అలాగే 100 కంపెనీస్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ 101 నుంచి 250 దాకా ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ మార్కెట్ వాటిని మిడ్ క్యాప్ అంటారు. దాని తర్వాత 250 తర్వాత ఉన్నాయని కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్. అయితే మార్కెట్ లో ఎప్పుడైతే కొత్తగా వాళ్ళు వస్తారో, ఐపీఓ లాంచ్ చేసేసి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తెలిసిన ఏదైనా ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ యొక్క బిజినెస్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఆ హోటల్లో దాదాపు ఒకటే బ్రాంచ్తో నడుస్తుంది. మన దగ్గర దాదాపు ₹1 కోటి ఉన్నాయి. ఆ ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాము. ఏది ఆ హోటల్ యజమాని చేశాడు అద్భుతంగా. అది ఎవ్రీ ఇయర్ ఒక 30% రిటర్న్ ఇస్తుంది ఆయనకు. అంటే కోటి కాస్త ₹1,30,00,000 అయింది నెక్స్ట్ ఇయర్కి. సో ఈ విధంగా నడుస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది కదా, మరి మల్టీ బ్రాంచెస్ పెడితే నాకు ఈ బిజినెస్ గ్రో అవుతుందని. కానీ తన దగ్గర క్యాపిటల్ లేదు, ఎందుకంటే తనకు ఆల్రెడీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ పెడితేనే ఆ 30 lakhs అని లాభం వస్తుంది. ఇప్పుడు తన యొక్క కొంత పార్ట్ని మార్కెట్లో సెల్ చేస్తాడు. అప్పుడు తను సెబీకి అప్రోచ్ అయిపోయి, నా యొక్క బిజినెస్ ఇది, నేను సంవత్సరానికి ఒక 30% అంటే 30 lakhs నా ప్రాఫిట్లో ఉన్నాను ప్రజెంట్. లాస్ట్ 5 years నుంచో 7 years నుంచో డేటా చూపించేసి అంత రికార్డ్స్ అంతా సర్వే సబ్మిట్ చేసేసి తను మార్కెట్లోకి వస్తాడు. మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్లు త్రూ స్టాక్ మార్కెట్ ఆ స్టాక్స్ని కొంటారు. ఇప్పుడు దాన్ని ఒక 100 స్టాకుల్లాగా డివైడ్ చేశాడు. తన దగ్గర ఉన్న మొత్తం నెట్వర్త్ని, ఆ హోటల్ యొక్క టోటల్ ఆస్తులను ఒక 100 స్టాక్స్ లాగా పెట్టుకొని ఒక 60 స్టాక్స్ లేదా 50 స్టాక్స్ తను ఉంచుకున్నాడు యాజ్ ఎ ఓనర్. 9 ఉండాలి. ఈ 50 స్టాక్స్కి కొంత రేట్ ఫిక్స్ చేస్తాడు. ఒక్కొక్క షేర్కి ఇంత కాస్ట్ ఉంటుంది, అది ₹1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఇంత స్టాక్ అనేది డిసైడ్ చేస్తాడు. ఈ ఇన్వెస్టర్స్ త్రూ స్టాక్ ఎక్స్చేంజెస్ వాటిని పర్చేజ్ చేస్తారు. వీళ్ళను మనం స్టాక్ ట్రేడర్స్ అంటాం. అయితే ఎవరైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద ఓనర్స్ అయిపోతారు. సో ఇప్పుడు మనం ఒక 0.1% అమౌంట్ మనం పెట్టి కొన్నా కూడా అందులో వచ్చే లాభంలో వచ్చే 0.1% మనకు వస్తుంది. ఇది షేర్ మార్కెట్ లో జరిగే వ్యవస్థ అనమాట. లాభం ఆ విధంగా వాళ్ళకి వస్తుంది. అంటే ఈ కంపెనీ బాగా నడిచింది. ఇప్పుడు ఒక 10 బ్రాంచెస్ పెట్టాడు తను. ఆ 10 బ్రాంచెస్ పెట్టడం వల్ల ఏంటి, తన యొక్క ఓవరాల్ ఇన్కమ్ అనేది పెరిగిపోతుంది. కానీ తన సొంత మొత్తం లాభాన్ని తను తీసుకోకూడదు ఇప్పుడు, ఎందుకంటే 50% సెల్ చేశాడు కదా, 50% తను తీసుకుంటాడు. ఎక్స్పెన్సెస్ తీసిన తర్వాత వచ్చే లాభాన్ని 50% తను తీసుకొని 50% తన యూనిట్ హోల్డర్స్ లేదా స్టాక్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాడు. అయితే ఇది డైరెక్ట్ షేర్ మార్కెట్ జరిగే వ్యవస్థ. ఇప్పుడు మనం మళ్ళీ మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే, మనం ఈయన యొక్క హోటల్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హోటల్ బాగా నడవలేదు, పరిస్థితి ఏంటి, మనం పెట్టిన అమౌంట్ డౌన్లోకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 30 lakhs అని చెప్పాడు, అంటే 30% లాభంలో ఉన్నాడు అనుకుని కొన్నాము. నెక్స్ట్ ఇయర్ -5%లోకి వచ్చింది లాభం. అప్పుడు మనం పెట్టిన అమౌంట్ లాస్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చెప్తాను నేను. ఇలాంటి హోటల్సే మీకు ఒక 10 ఉన్నాయి హైదరాబాద్ మొత్తం మీద అనుకుందాం. ఈ 10 హోటల్స్లో పెట్టినప్పుడు నష్టం
తగ్గుతుంది కదా. డెఫినెట్ గా ఒక 2-3 హోటల్స్ బాగా పని చేయలేదు, బట్ మిగిలిన 7-8 హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి ప్రాఫిట్ తీసుకొని వచ్చాయి. వీటి యొక్క నెగిటివ్ ఎంతైతే మైనస్ అయిపోయిందో ఇక్కడ పాజిటివ్ అయింది కాబట్టి యావరేజ్ గా రిటర్న్ మనకు వస్తుంది. సో దీన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అంటాం. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టిన 100 రూపాయలుగానే ఈ 40 స్టాక్స్లోకి వెళ్తుంది. అంటే మనం చెప్పినట్టుగా 40 హోటల్స్లోకి వెళ్తుంది. అందులో ఏమన్నా కొన్ని హోటల్స్ ప్రాఫిట్ జనరేట్ చేయకుండా కూడా మిగతా అన్నిటి యొక్క ప్రాఫిట్ వీళ్ళకి లాభం రూపంలో వస్తుంది. అప్పుడు యూనిట్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఆబ్వియస్గా మ్యూచువల్ ఫండ్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. అయితే దీన్ని డీల్ చేయడానికి మధ్యలో ఫండ్ మేనేజర్ ఉంటాడు. మళ్ళీ ఓన్లీ ఫైనాన్షియల్ అడ్వైజరే కాదు, ఫండ్ మేనేజర్ ఉంటాడు. తను 24/7 వాళ్ళది ఇదే వర్క్. ఏ హోటల్స్ బాగా పనిచేస్తున్నాయంటే మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, ఇప్పుడున్న ఆపర్చునిటీ ఏంటి, నెక్స్ట్ తర్వాత ఎప్పుడు ఈ స్టాక్స్ అమ్మేసి ఇంకో దానిలోకి బిజినెస్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఓన్లీ రెస్టారెంట్ హోటల్సే. మరి ఇప్పుడు నేను ఓన్లీ 10 హోటల్సే కాదు, నేను ఇప్పుడు ఫార్మాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, నేను బ్యాంకింగ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, నేను ఐటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా. మీకు నచ్చిన ఏదైతే సెక్టార్ ఉందో ఆ సెక్టార్ అన్నిటిని చూస్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్లో. అన్ని కలిపి ఉంటాయి ఇందులో. సో ఇప్పుడు ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ ముందు పెట్టినప్పుడు ఏంటి అయితే స్టాక్లో ఒకే కంపెనీ మీద డిపెండ్ అయింది మన రిటర్న్. రెండో రకం విధానంలో మ్యూచువల్ ఫండ్స్లో మల్టిపుల్ హోటల్స్ మనం తీసుకున్నప్పుడు మల్టిపుల్ కంపెనీస్ వచ్చాయి మన దగ్గరికి. ఇప్పుడు మల్టిపుల్ సెక్టార్స్ కూడా వస్తున్నాయి. ఓన్లీ హోటల్ బిజినెస్ పోతే బ్యాంకింగ్ బిజినెస్ నడుస్తుంది, బ్యాంకింగ్ బిజినెస్ పోతే ఐటీ బిజినెస్ నడుస్తుంది. సో వీటన్నిటి యొక్క యావరేజ్ రిటర్న్ అనేది మ్యూచువల్ ఫండ్ హోల్డర్కి రిటర్న్ రూపంలో పెరుగుతుంది అనమాట. సో అందుకనే కార్పొరేట్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ మ్యూచువల్ ఫండ్కి వస్తుందని చెప్పాం. ఇప్పుడు మనం అనుకున్న క్వశ్చన్లోకి వస్తే అతి చిన్న హోటల్స్ని స్మాల్ క్యాప్, మిడిల్ రేంజ్ ఉన్న హోటల్స్ అనేది మిడ్ క్యాప్, టాప్లో ఉన్నవన్నీ కూడా లార్జ్ క్యాప్. అంటే ఇది చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే పెద్ద కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్లోకి వస్తాయి. మిడ్ కంపెనీస్ అంటే ఇప్పుడు పెద్ద కంపెనీలు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ 50% గ్రోత్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఇండియన్ ఆయిల్ తీసుకోండి, ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అదే. అలాంటి కంపెనీ అమాంతంగా ఈ సంవత్సరం 100 కోట్ల ప్రాఫిట్ ఉన్నది 150 కోట్ల ప్రాఫిట్కి వస్తుందా? రాదు కదా, ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ బిజినెస్. అలాగే -50% కూడా పడిపోదు. ఎందుకనంటే అది ఆల్రెడీ టాప్ లెవెల్గా ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ కాబట్టి అంత వొలటాలిటీ అనేది ఉండదు. కాబట్టి వొలటాలిటీ తక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది లార్జ్ క్యాప్. అలాగే కొంచెం వొలటాలిటీ ఉండే రిటర్న్ కూడా ప్రాపర్ ఉండేదాన్ని మిడ్ క్యాప్ అంటాం. స్మాల్ క్యాప్ అంటే ఫుల్ వొలటాలిటీ ఫుల్ రిటర్న్. మరి మనం చూస్ చేసుకున్నప్పుడు స్మాల్ మిడ్ లార్జ్ క్యాంప్లో ఏది చూస్ చేసుకోవాలంటే డైవర్సిఫై చేయాలి, అన్నిట్లలో డైవర్సిఫై చేయాలి. ఎందుకనంటే నేను చెప్పినట్టుగా ఈ చిన్న బిజినెస్లు ఏవైతే ఉంటాయో నడిస్తే అద్భుతంగా నడుస్తాయి, లేదంటే పడిపోతాయి మొత్తానికి. ఎన్ని సంవత్సరాల దాకా మైనస్లో ఉండొచ్చు అని అంటే 6 సంవత్సరాల దాకా మైనస్, 5 సంవత్సరాల దాకా కూడా మైనస్ ఉండొచ్చు స్మాల్ క్యాప్లో. అయినా నా రిస్క్ తీసుకోగలుగుతాను నేను, ఎందుకంటే నా గోల్ 15 సంవత్సరాలు. నా పిల్లల ఎడ్యుకేషన్ 15 ఇయర్స్ ఉంది, నా రిటైర్మెంట్ 15 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు స్మాల్ క్యాప్ చూస్ చేసుకోండి కొంత పోర్షన్. అలాగే నేను అంత తీసుకోలేను, వొలటాలిటీ నాకు వద్దున్నప్పుడు లార్జ్ అండ్ మిడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. కానీ జనరల్గా మేము చేసేది ఏంటంటే మీరు చేసే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే డైవర్సిఫై చేస్తాం. ఎందుకంటే ఒక సంవత్సరం లార్జ్ క్యాప్ బాగా పనిచేస్తుంది, అంటే మంచి రిటర్న్ ఇస్తుంది. ఇంకో సంవత్సరం మిడ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకో సంవత్సరం స్మాల్ క్యాప్ పర్ఫామ్ చేస్తుంది, ఇంకో సంవత్సరం రియల్ ఎస్టేట్ గోల్డ్ కూడా పనిచేస్తుంది, దాని కూడా మల్టీ అసెట్ ఫండ్ ఉంది మన దగ్గర. సో వీటన్నిటి కాంబినేషన్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఏ సెక్టార్ పనిచేసినా కూడా రిటర్న్ అనేది మనం లాస్ కాము. ఇప్పుడు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్ మనం చూస్ చేసుకున్నాం అనుకోండి, రిస్క్ తక్కువ, వొలటాలిటీ కూడా బాగుంటుంది. రిస్క్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. స్మాల్ క్యాప్ అంటే రిస్క్ ఎక్కువ, లార్జ్ క్యాప్ అంటే రిస్క్ తక్కువ. ఇప్పుడు స్మాల్ క్యాప్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లంప్స్ అంటే ఎంత అమౌంట్ ఉండాలి స్టార్టింగ్ ఇనిషియల్? ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ అయినా 500 నుంచే స్టార్ట్ అవుతుంది. అది లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మల్టీ అసెట్ కానీ. మీకు 500 రూపీస్ ఉన్నాయి అని అంటే మీరు అక్రాస్ ఆల్ సెక్టర్ లో పెట్టచ్చు, అక్రాస్ ఆల్ సెక్టర్ లో పెట్టేయచ్చు. ఆ 500 రూపీస్ లో ఉన్న దాంట్లో కూడా మీకు 40 స్టాక్స్ వస్తాయి. ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక 10,000 పర్ మంత్ పెట్టగలుగుతాను అంటే మంత్లీ 10,000 కట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేస్తాం. ఆటోమేటిక్ బ్యాంక్ మ్యాండేట్ ఏ విధంగా అయితే లోన్ ఉంటుందో దీంట్లో కూడా మనకు బ్యాంక్ మ్యాండేట్ ఇస్తారు. ఇప్పుడు మనం రికరింగ్ డిపాజిట్ చేస్తాం, పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ మ్యాండేట్ ఇస్తాం. అంటే ఒకటేసారి అథెంటికేషన్ ఇచ్చేస్తాము. ఒక 60 నెలల వరకు లేదా 120 మంత్స్ వరకు, 500 మంత్స్ వరకు మీ గోల్ ఎంత ఉందో అంత మీరు బ్యాంక్ మ్యాండేట్ ఇచ్చేస్తారు. అంతే. ఇందులో ఒక అద్భుతం ఏంటంటే మిగతా ఏ అసెట్ క్లాసెస్లో అయినా సరే మీరు కొన్నారంటే లాకిన్ అయిపోతారు. మీరు ఆ లాకిన్ పూర్తయ్యేంత వరకు మీరు ఏ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా తీసుకోండి, లేదా రకరకాల స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్లో మీరు కడితే లాకిన్ అయిపోతారు. మ్యూచువల్ ఫండ్లో లాకిన్ అనేది లేదు. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసి 2 days తర్వాత మీరు మళ్ళీ విత్డ్రా చేయొచ్చు.
లిక్విడిటీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ రోజులో చాలా మందికి ఆస్తులు ఉంటాయి కానీ సమయానికి డబ్బు అందదు. దానికోసమే ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయరు. ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయలేమంటే ఒకటే కారణం ఏంటంటే నాకు అలా అవైలబుల్ ఉండాలి మనీ, నాకు ఎప్పుడే ఖర్చు వస్తుందో తెలియదు అనే భయంతోనే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయరు. రెండోది ఉన్న మనీ ఎందుకు లాస్ చేసుకోవాలనే రిస్క్ కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రాపర్గా మనం 100% సాలరీని ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, 100% బిజినెస్ ఇన్కమ్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఒక పర్టికులర్ అమౌంట్ సర్ప్లస్ అమౌంట్ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మన ఖర్చులు తగ్గించుకుంటున్నాం, వాంట్స్ తగ్గించుకోవాలి, నీడ్స్ కాదు. కొన్ని మనం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు ఉంటాయి, ఇంకా వాటిని మనం వాయిదా వేయలేము. కానీ కొన్ని మన ఇష్టం కొద్ది ఖర్చు చేస్తాం, ఎంటర్టైన్మెంట్ కానీ టూర్స్ కానీ ఇట్లాంటివి, వాటిని కాస్త తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందని అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 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 వెళ్తున్నారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మీకు ఒక బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ చూసినది కోవిడ్. చాలా 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 ఇబ్బందులు అయిపోయినాయి అందరికి. ఇప్పుడు బిజినెస్ నడుపుతున్నాం, మలాంటి ఫ్రీలాన్సర్ ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఆగిపోయింది మనది. అప్పుడు ఎస్ఐపి మనం చేయలేము, పోగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి టైంలో మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంటే ఒకటి మీరు ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు. లేదు నా గోల్కి నేను 15 years పెట్టుకున్నాను కదా, మధ్యలో ఎందుకు బ్రేక్ చేయడం అనుకుంటే దానిలో 50% అమౌంట్ మీకు లోన్ వస్తుంది. అంటే మీ పోర్ట్ఫోలియోలో మీ దగ్గర ఒక 20 లక్షల పోర్ట్ఫోలియో ఉంది, మీరు అది పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనుకుంటున్నారు, కానీ ఇంకో 5 సంవత్సరాల టైం ఉంది దానికి. 20 లక్షల నుంచి మీరు 10 లక్షలు లోన్ తీయచ్చు. ఆ 10 లక్షలు మీరు 10-12% ఇంట్రెస్ట్తో కట్టేస్తారు. ఆ యూనిట్స్ లాస్ గారు మీరు, ఎందుకంటే ఒక కంపెనీ యొక్క మనం మ్యూచువల్ ఫండ్ యొక్క స్కీమ్లో మనకి యూనిట్స్ అలొకేట్ అవుతాయి. ఆ యూనిట్స్ అని మార్కెట్తో పాటు పెరుగుతూ ఉంటాయి. విత్డ్రా చేస్తే ఏమవుతుంది, ఆ రోజుతో ఎగ్జిట్ అయిపోతాం మనం. కాబట్టి ఇప్పుడు లోన్ తీసుకున్నాం, టెంపరీ ఎమర్జెన్సీ క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఈ లోన్ ఫెసిలిటీ అనేది బయట ఉన్న వాటిలలో ఇంకే దేనికి ఉంది ఈ క్వాలిటీ అని అంటే ఓన్లీ గోల్డ్కి ఉంటుంది. గోల్డ్కి ఉంటుంది. కానీ 20 లక్షల రూపాయలు మీరు గోల్డ్లో సేవ్ చేయాలని అంటే ఫస్ట్ మీకు లాకర్కే ఛార్జ్ అవుతుంది. కాబట్టి అదొక ఫిజికల్ అసెట్ని మీరు తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నాం కాబట్టి మనకు లోన్ వచ్చేసింది, ఎమర్జెన్సీ క్లియర్ అయిపోయింది, మన రూట్ మళ్ళీ డిస్టర్బ్ కాలేదు, మన రూట్ మళ్ళీ కంటిన్యూ. అయితే మరి ఆ టెంపరీ 1 year మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, 2 years ఉంది, మీరు దాన్ని పాస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయను, ఓన్లీ లోన్ తీసుకొని ఆ ఇంట్రెస్ట్ మాత్రమే కడతాను. కాబట్టి మీరు పాస్ చేయొచ్చు. మీకు ఎప్పుడంటే అప్పుడు ఒక 10,000 మీకు ఈ మంత్ అడ్జస్ట్ కాలేదని అంటే ఇమీడియట్గా మనకు కాల్ చేసేస్తే మనం పాస్ చేస్తాం. 2 months 3 months 4 months ఎస్ఐపిని పాస్ చేస్తాం. మళ్ళీ 4 months తర్వాత డెబిట్ అవుతుంది. ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది. ఒకటి డైవర్సిఫికేషన్ ఉంది, లిక్విడిటీ అనేది ఉంది, రిటర్న్ కూడా మీరు చూసుకుంటే మిగతా అన్ని అసెట్స్ క్లాసెస్తో మ్యూచువల్ ఫండ్ రిటర్న్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనేది ఎంత చిన్న శాలరీ ఉన్నా సరే ఈ అక్రాస్ ఆల్ సెగ్మెంట్లో మీరు స్టార్ట్ చేసేసుకుంటే మంచి రిటర్న్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత కావాలని ఇప్పుడు మనం 500తో స్టార్ట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ మంత్ మన దగ్గర ఒక 2000 ఉన్నాయి, పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎస్ఐపిని పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు. మీరు 500 స్టార్ట్ చేశారు, మీ ఇన్కమ్ పెరిగింది, దీన్ని ఇప్పుడు 1500 చేయాలనుకుంటున్నారు, పెంచుకోవచ్చు. అలాగే మీకు కొంచెం ఇబ్బంది వచ్చింది, స్టాప్ చేయాలనుకుంటున్నారు, స్టాప్ చేయండి. 1 year తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. దాన్ని విత్డ్రా చేయకండి. విత్డ్రా చేస్తే మళ్ళీ ఇబ్బంది పాలవుతారు తప్ప దాన్ని అలాగే ఉంచండి, అది అలాగే గ్రో అయిపోతూ ఉంటుంది. ఇంకా మనకు తప్పని పరిస్థితి వస్తే విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అలాగే మీకు ఏదైనా లంసమ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ గ్రేషియో వచ్చింది, ఏదైనా మనకి ఇన్సెంటివ్ వచ్చింది, లేదా మన బిజినెస్లో ఏదైనా మంచి డీల్ వచ్చి మనకు 5 లక్షలు 10 లక్షలు వచ్చింది, లేదా మీరు ఒక ఇంట్లో చిట్టి వేస్తున్నారు 5 లక్షలు వచ్చింది, మన దగ్గర 5 లక్షలు వచ్చిన చిట్టిని ఏం చేయాలి? చాలా మంది దగ్గర అసలు క్లారిటీ ఉండదు. చిట్టి అయితే ఇస్తారు, వచ్చిన అమౌంట్తో ఏం చేసిన అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఆ 5 లక్షలు మీరు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టేసేయండి కదా. సో ఆ 5 లక్షలు అనేది పెరుగుతూ ఉంటుంది. మధ్యలో మీరు 1 lakh కానీ 50,000 కానీ ఎప్పుడంటే అప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా అద్భుతం కదా మన లైఫ్లో. ఇంతకన్నా మంచి ఆప్షన్ ఏదో దొరుకుతుంది. రిటర్న్ అన్నిటికంటే బెస్ట్ ఇచ్చి ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్, ఎప్పుడంటే అప్పుడు ఎంట్రీ. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అయ్యే అని చెప్పేసి యాడ్స్ వస్తాయి అనమాట. సో కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ మన ఇన్కమ్, మన గోల్స్, మార్కెట్ కండిషన్ కాస్త కొంచెం నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎందుకు అంటే భయం పోవడానికి నేర్చుకోవాలి, కానీ ప్రయోగాలు చేయొద్దు. నేర్చుకొని ప్రయోగాలు చేయొద్దు. ఎప్పుడు కూడా మీరు ఏ సెషన్ అని అటెండ్ కాండి. బయట ఇప్పుడు సెషన్ కూడా చేస్తున్నారు, పెయిడ్ సెషన్స్. మీరు ఏ సెషన్స్లోకి వెళ్ళినా సరే మీ భయం పోవడానికి మీరు నేర్చుకోవాలి. అంతేగాని దాంతో నేను ప్రయోగం చేస్తా, సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే అది మీకే లాస్. కాబట్టి దేన్ని ఎవరి పని ఎవరు చేయాలో వాళ్ళకి అప్పచెప్పండి. కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ డెలివరీ చేస్తారు మీకోసం కదా. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి మేడం. సో 500 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి
ఒక 10,000 మినిమం, ఒక ఇండియన్ బేసిక్ శాలరీ అనుకుంటే 500 అనేది మనం ఊరికే అలా బయటకు వెళ్ళిన సదా ఖర్చు అయిపోతుంది. కాబట్టి అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్లో మనం అనేది రిటర్న్స్ చూస్తాము. అంతే కదండి? అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.